ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈరోజు దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాం. సిద్ధపడుతున్నారు కాదు, అనేక రోజులుగా మీ మధ్యలోకి రాలేకపోతున్నాం. విస్తారమైనటువంటి మరి పనుల వల్ల, మీటింగ్స్ వల్ల రాలేకపోతున్నాం. మరలా మీ మధ్యలోకి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాం. ఈ వాక్యాన్ని మీరు మేలు పొందుతున్నారని నమ్ముచున్నాం. ఎందుకంటే ఇది దేవుని మాట, మనుషుల మాట కాదు. మనం ప్రార్థన చేసుకుంటాం, దేవుని మాట వినడానికి సిద్ధపడదాం. పరలోకపు తండ్రి ఆయన మాట వినే ప్రతి ఒక్కరిని ఆస్వాదించబోతున్నాడు. ఆయన మాట ప్రకారం నడిచే ప్రతి ఒక్కరిని ఆయన కృపలో కట్టబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి మా మధ్యలో సంచరించమని, అద్భుత కార్యము చేయమని, ఆశ్చర్య కార్యం చేసి నడిపించమని, శక్తితో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. నీవు గొప్ప దేవుడు అని, శక్తిమంతుడు అని, సమాధానకర్తవని, షాలేము రాజు అని ప్రభువా, మాట్లాడే దేవుడు అని ప్రభువా తండ్రి. యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాము తండ్రి. మీ ప్రజల పక్షంలో దిగి రమ్మని తండ్రి, మీ ప్రజల పక్షంలో కార్యము సఫలము చేయమని తండ్రి, ప్రతి లోయ పూడ్చమని తండ్రి, యేసయ్య ప్రతి ఆటంకమును చదును భూమిగా చేయమని ప్రభువా, ప్రతి దుర్గమును సాతాను కోటలను మీరు కూల్చి వేయమని తండ్రి, శక్తితో దిగి రమ్మని ప్రభువా, అద్భుత కార్యించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుచున్నాం తండ్రి. ఇది మీ సమయం పరిశుద్ధాత్మ దేవ, ఇది మీ సమయం పరలోకపు తండ్రి, వాగ్దానం నెరవేర్చే సమయము తండ్రి, ఆశీర్వాదమును పంచే సమయము తండ్రి, అద్భుతములు చేసే సమయమే యేసయ్య. మీ శక్తిని ప్రజలు కనులారా చూచినట్లుగా తండ్రి, మీ బలమును కనులారా చూచినట్లుగా ప్రభువా, శక్తితో నీవు నడిపించి బలపరచమని సహాయం చేయమని. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ ప్రజల హృదయాన్ని ఆయత్తపరచండి తండ్రి, మీ మాట వినుటకు తండ్రి, మీ మాటలో ఉన్న శక్తిని గ్రహించుటకు తండ్రి. యేసు మీరు మమ్మల్ని ఆయత్తపరచండి, ప్రజలు మీరు ఆయత్తపరచండి తండ్రి, శక్తితో నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి. ఇది పరిశుద్ధాత్మ గడియ, యేసు మీ గడియ తండ్రి, మీ గడియ యేసయ్య. మీరు జవాబుగా దిగిరండి తండ్రి, అగ్ని జ్వాలగా దిగిరండి ప్రభువా, ఆత్మీయ నేత్రము తెరవండి ప్రభువా తండ్రి, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా, సమాధానం దైత్యమని ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. థాంక్యూ వండర్ఫుల్ గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఎవరు అటు ఇటు చూడొద్దండి, ఊరికే కూర్చొని వినొద్దు. బైబిల్ తీయండి, అందరికి కూడా వాక్యం చదువుకుంటాం. నిర్గమకాండ 19వ అధ్యాయంలో 4వ వచనం చదువుకుంటాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తిను, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటును మీరు చూచి తిర్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసే మనతో మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడు ఆ రోజు ఇశ్రాయేలుతో ఏమని అంటే, ఇదిగో గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎలా మోసుకుంటుందో, ఎలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తుందో, సముద్రాలే రాని, నదులే రాని, లోయలే రాని, కొండలే రాని, శిఖరాలే రాని, శిఖరాగ్రాల మీద ప్రయాణం చేయాల్సి వచ్చిన పరిస్థితి రాని, మరి గద్ద ఎంత జాగ్రత్తగా తన పిల్లలు తీసుకుని వెళ్తుందో అంత జాగ్రత్తగా నేను మిమ్మల్ని మరి ఐగుప్తు కొలిమిలోంచి తీసుకొని వచ్చేసి నేను వాగ్దాన దేశాన్ని చేర్చాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ తన యొక్క జాగ్రత్తను, తన బాధ్యతను, తనకున్నటువంటి ఆ కేరింగ్ని గద్దతో పోల్చుతున్నాడు దేవుడు. గద్ద ఎలా జాగ్రత్తగా చూస్తుందో, తన పిల్లలు తీసుకుని వెళ్తుందో, నేను అలా ఉన్నానని చెప్పేసి తన యొక్క కేరింగ్ని, తన బాధ్యతని, తన రెస్పాన్సిబిలిటీని దేవుడు గద్ద యొక్క రెస్పాన్సిబిలిటీతో పోలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశంలో చాలా పక్షులు తిరుగుతూ ఉన్నాయి, చాలా చాలా అందమైన పక్షులు, చాలా చాలా మరి ప్రజలు ఆకర్షించేటువంటి స్వరం కలిగినటువంటి పక్షులు ఎన్నో ఉన్నాయి, బ్యూటిఫుల్ బర్డ్స్ ఉన్నాయి. కానీ దేవుడు పక్షి రాజులకు చెప్తూ ఉన్నాడు, పక్షి రాజును మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. పక్షి రాజు ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్తుందో నేను మిమ్మల్ని అలా తీసుకుని వెళ్తాను, అలా చేరుస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బట్టి ఏంటి గద్దల స్పెషాలిటీ? నేను కాసేపు దీని గురించి ఆలోచించాను. రకరకాలుగా ఎంతోమంది భక్తులు ఈ గద్దని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు దేవుడు గద్దతో తన జీవితాన్ని పోల్చుకున్నాడు, తన ప్రేమను ఎలా పోలుస్తున్నాడు, తన యొక్క జాగ్రత్తను, తన ప్రజల పట్లటువంటి ఆ కేరింగ్ ఎలా పోలుస్తున్నాడో ఈరోజు మనం చూద్దాం. గద్దకున్న స్పెషాలిటీ ఏంటి అనేటువంటి మనం కొన్ని విషయాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 11వ చదువుకుంటాం. పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు
రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రం వారిని నడిపించెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పక్షి రాజు గురించి చెప్తూ అంటాడు ఇక్కడ, పక్షి రాజు తన గూడు రేపి, తన గూడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పక్షి రాజుకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటి అంటే తన గూడు కట్టుకునే అలవాటు, తన గూడు తను కట్టుకునేటువంటి గొప్ప మంచి అలవాటు ఆ పక్షిరాజుకు ఉంది. ఈ రోజుల్లో మనం ఇంటికని వెళ్ళి అడిగితే ఈ ఇల్లు ఎవరిదంటే మా నాన్న కట్టాడు, మా తాత కట్టాడు, మా ముత్తాత కట్టాడు, మా పితరులు కట్టారు, ఈ పొలం మా పితరులు కొని ఇచ్చారు, లేకపోతే ఈ యొక్క మరి ఇల్లు మా వాళ్ళు పలానోళ్ళు కట్టారు, మా అత్తగారు గిఫ్ట్గా ఇచ్చారు, ఈ వెహికల్ మా అత్తగారు గిఫ్ట్గా ఇచ్చారు, ఈయన వేసుకున్న చైన్ లేకపోతే బ్రాస్లెట్ నాకు ఇవన్నీ మా అత్తోళ్ళు ఇచ్చారు, లేకపోతే మా మేనమామ పెట్టాడు, లేకపోతే మా మేనత్త పెట్టింది, సమ్వన్ ఎల్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. మన శరీరం మాత్రమే మంది, మన మీద ఉన్న ఎన్ని ఎవరియో అన్నట్లుగా ఉంటాం. మనం ఉండే ఇల్లు, మనం కొనుక్కున్న కారు, లేకపోతే మన కొన్న అన్నీ కూడా ఎవరో సమ్వన్ ఎల్స్. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే పక్షిరాజు తన గూడు తానే కట్టుకుంటుంది, తన కేర్ ఆఫ్ అడ్రస్ తానే కట్టుకుంటుంది, తన యొక్క డిసిగ్నేషన్ తానే సంపాదించుకుంటుంది. ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే పాస్పోర్ట్లో అదే ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్లో అదే ఉంటుంది కదా, ఆధార్ కార్డులో అదే ఉంటుంది, ఎక్కడున్నా అదే ఉంటుంది. ఎనీవేర్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రపంచం దేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే, మనల్ని వెతకాలంటే పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు. మన ఇంటి అడ్రస్కి వచ్చి కనుక్కుంటారు, మనం ఎవరు, ఏంటి, హూ యార్, వాట్ వీ ఆర్ అనేది ఇక్కడే తెలుస్తుంది, మన ఇంటి దగ్గరే. కాబట్టి తన డిజిగ్నేషన్, తన కేర్ ఆఫ్ అడ్రస్, తనకి అన్నీ కూడా తనకు తానుగా కట్టుకుంటుంది, తనకు తానుగా సంపాదించుకుంటుంది, తనకు తానుగా వాటిని నెరవేర్చుకుంటుంది. దేవుని బట్టి ఈ రోజు చాలామంది ఏడ్చుకుంటూ ఉంటారు, అయ్యో నాకు సహాయం చేసేవాళ్ళు ఒక్కళ్ళు లేరే, అయ్యో నాకు సహాయం చేసేవాళ్ళు ఒక్కళ్ళు లేరే, నాకు బంధువులు లేరే, స్నేహితులు లేరే, నన్ను పట్టించుకోలేదే, నాకు రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు లేరే, అయ్యో నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు, నన్ను పుష్ చేసేవాళ్ళు లేరు. పక్షిరాజు దేవుని బిడ్డ తన లైఫ్ని తానే, తన గూటిని కట్టుకొని తన లైఫ్, తన జీవితం ఏంటో ప్రపంచాన్ని చూపిస్తుంది, తన బ్రతుకేంటో ప్రపంచాన్ని చూపిస్తుంది. మీరు అమెరికా పోతే కూడా 17 సంవత్సరాలు దాటితే దేవుని బట్టి ఎవరు గూడు గట్టి ఎవరంట తల్లిదండ్రులు వాళ్ళే కట్టుకోవాలి, వాళ్ళే వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ నిర్మించుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళ లెగసీని వాళ్ళే స్థాపించుకోవాలి. అదే దేవుని బిడ్డ వాళ్ళు అక్కడ ఒక అవకాశం ఇస్తారు, వెళ్ళి సంపాదించుకొని చూడండి, రూపాయి విలువ తెలుసుకోండి, కష్టార్జిత విలువ తెలుసుకోండి. మనమైతే ఇండియాలో చాలామంది తాతలు ముత్తాతలు కానీ సంపాదించిన ఆస్తులు నీకెందుకురా కదా, ఇది తింటే చాలు, మేము సంపాదించినంత ఎవరు తింటారు నాయన, నువ్వు అమెరికా పోతాను అంటున్నావు, మేము సంపాదించినంత ఎవరు తింటారు నాయన, ఉద్యోగానికి ఏరే ఊరు పోతాను అంటున్నావు, మేమేమైపోవాలి నాయన, అందరు లాగుతుంటారు వెనక్కి. నేను వచ్చినా కానీ మా ఊరిలో సేవ లేదా, మన ఊరిలో చేసుకోవచ్చు కదా, మా కళ్ళ ముందు ఉండొచ్చు కదా, నువ్వు ఒక్క బిడ్డవి అంత దూరం పోతావా, నెల్లూరు పోతావా, నెల్లూరు ఆంధ్ర తెలంగాణకి ఇక్కడికి ఎంత దూరం, చాలా తక్కువ దూరం దేశాలతో పోల్చుకుంటే కదా, ఇక్కడికే రానివ్వరు అసలు. మన ఊరిలో సేవ లేదా, నీకు కావాలంటే చర్చి కట్టుకోవచ్చు కదా, ఇక్కడే కాస్త కూస్తూ మనకు ఒక ఇళ్ల స్థలం ఉంది, అక్కడ కట్టుకొని అక్కడ సేవ చేయొచ్చు కదా, అస్సలు వెళ్ళనివ్వరు. కానీ పక్షిరాజు ఏం చేస్తుందంటే వెళ్ళి నీ గూడును కట్టుకో, నువ్వెవరో ప్రపంచాన్ని చూపించు, దేవుని చిత్తం నీ పట్ల ఏముందో ప్రపంచాన్ని చూపించు, అంతే. దేవుడు నీకే కళ ఇచ్చాడో, దేవుడు నీకే టాలెంట్ ఇచ్చాడో, దేవుడు నీకే కృపా వరం ఇచ్చాడో, దేవుడు నీకే గొప్ప భాగ్యం ఇచ్చాడో, భూమి మీద ఎలా బ్రతకాలని నిర్ణయించాడో, భూమి మీద ఏమి చేయాలని నిర్ణయించాడో చేయడానికి వెళ్ళిపో, నేర్చుకొని దేవుడు ఏం చేయమన్నాడు చెయ్యి. దేవుని బిడ్డ అటువంటి ప్రోత్సాహం చాలామంది దగ్గర రాదు, మన దేశంలో ఎస్పెషల్లీ మరి రాదంటే రాదు, 99% రాదు, ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు అట్లా మరి త్యాగంగా చేసేటువంటి వాళ్ళు. సో దేవుని బిడ్డ మరి ఇక్కడ మన పక్షిరాజును చూస్తే తనకున్నటువంటి టాలెంట్ తోటి తన టాలెంట్ ప్రూవ్ చేస్తూ ప్రపంచానికి తన ఇంటిని కట్టి చూపిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన ఇంటిని తానే కట్టి చిటారు కొమ్మల్లో, ఎంత పెద్ద చిటారు కొమ్మలు అంటే ఒక చెట్టుకి చిటారు కొమ్మలకి వెళ్ళిపోయి కట్టేస్తుంది గూడు, కొండ చర్యల్లో గూడు కడుతుంది, మామూలు చోట్ల గూడు కట్టదు, గద్ద గూడు కనుక్కోవడం చాలా కష్టం, చాలా చిటారు కొమ్మల్లో కడుతుంది. అంతేకాదు చాలా కొండ చర్యలు కట్టుకొని అక్కడి నుంచి ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది, అక్కడి నుంచి ప్రపంచాన్ని చూసుకుంటూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మనల్ని కూడా అలాగే బ్రతకాలని ఇష్టపడుతున్నాడు. ఉన్నత స్థలాలు చూడండి, గొప్ప స్థలాలు చూడండి, గొప్ప వాటి కోసం మీరు ప్రాక్టీస్ చేయండి, ఉన్నతమైన వాటిని రిసీవ్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనం గొప్ప దేవుడి దగ్గరికి వస్తున్నాం, చిన్న వాటిని అడుగుతున్నాం, గొప్ప తండ్రి దగ్గరికి వస్తున్నాం, చిన్న వాటితో సరిపెట్టుకుంటున్నాం. ఒక బ్యాంక్ ఇద్దరు వెళ్తారు, ఒక పెద్ద బ్యాంక్ ఇద్దరు వెళ్తారు,
ఒక ఆయన అంటాడు, అయ్యా ఇల్లు కట్టుకుంటున్నాను అయ్యా, నాకు కొంచెం ఒక 10 లక్షల అమౌంట్ ఇవ్వండి అయ్యా. ఇంకొక ఆయన అసలు కారు కొనుక్కుంటున్నాను అయ్యా, నాకు కొంచెం ఒక 15 లక్షలు ఇవ్వండి అయ్యా. ఇంకొక ఆయన వస్తాడు, పెద్ద ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను, నాకు 2 కోట్లు కావాలి లోన్ అంటాడు. 2 కోట్ల లోన్ కావాలి, లేకపోతే 3 కోట్ల లోన్ కావాలి, ఒక 100 కోట్ల లోన్ కావాలంట. కోట్లల్లో పోతుంటుంది. 3 మనుషులే, ఒకళ్ళు ఇల్లు కట్టుకొని సరిపెట్టుకుంటున్నారు, ఒకళ్ళు కారు కొనుక్కుంటుని సరిపెట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి మాత్రం పెద్ద ఫ్యాక్టరీ కట్టి అనేకులకు సహాయం చేయాలని, అనేకమైన ప్రొడక్ట్స్ దాంట్లో తీసుకురావాలని, అనేక దేశాలకు ఎగుమతి చేయాలని, అనేక ప్రాంతాలను ప్రజలు రీచ్ అవ్వాలని, అనేక కొండల్లో లోయలున్న ప్రజలకు తాను సహాయంగా ఉండాలని దేవుని బిడ్డ అక్కడ ఆ లెవెల్లో ఊహిస్తుంటాడు. ఎలా కట్టగలవు? నీకు వెనకాల ఏం ఆధారం ఉంది అంటే కొంతమంది చెప్తారు, నాకు ఏ ఆధారం లేదు, కానీ నాకు ఒక నమ్మకం ఉంది, నేను చేయగలనని. నాకు ఒక నమ్మకం ఉంది, మీరు కానీ నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ఈ పెద్ద ప్రాజెక్ట్ చేయగలను నమ్ముతున్నాను. ఇదిగో నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నాకు ఇది ఉంది అది ఉందని చెప్పి చూపిస్తూ ఉంటారు. దేవుడు ముగ్గురు మనుషులే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏంటి, నేను ఇల్లు తప్ప ఎక్కువ కట్టలేను, ఇల్లు కట్టుకుంటే చాలు ప్రశాంతంగా కడుపులో మధ్య గదలకుండా బ్రతుకుతాను అనేటువంటి ఆశ ఒక వ్యక్తికి ఉంది. ఇంకొక వ్యక్తికి కాస్త కారు కొనుక్కొని అక్కడక్కడ తిరుక్కొని చేయాలని ఆయనకి ఉంది. కానీ ఇంకొక వ్యక్తికి మాత్రం వ్యత్యాసమైనటువంటి ఆశ, అనేకులు రీచ్ అవ్వాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, నా చేతుల్లోంచి అనేకమైన ప్రొడక్ట్స్ తయారు చేయాలి, నా చేతుల్లోంచి అనేకులు సహాయం వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనేక దేశాలు సముద్రాలు దాటాలి, నా ఫ్యాక్టరీ విస్తరించాలి. సో ఇటువంటి గొప్ప తృష్ణ ఒక వ్యక్తికి ఉంటుంది. సేమ్ బ్యాంక్ ముగ్గురికి ఇస్తుంది, ఒకళ్ళు 10 లక్షలు ఇస్తుంది, ఒకళ్ళు 15 లక్షలు ఇస్తుంది, ఒకళ్ళకి 100 కోట్లు కూడా ఇచ్చేస్తుంది. సేమ్ బ్యాంక్. నువ్వు అడిగిన దాన్ని బట్టి ఇల్లు కట్టుకున్న వ్యక్తికి, అయ్యా నీకు ఒక 100 కోట్లు ఇస్తే శాంక్షన్ చేస్తా, మరి ఏమైనా చేసుకుంటావా? నా చేత ఏమైంది అయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు ఇల్లు ఉండి కాస్త నా కుటుంబాన్ని కట్టుకోవడం చాలా అయ్యా అని చెప్తాడు. సో అంతవరకు అతని లైఫ్. అందుకే దేవుని బిడ్డ, దేవుడిని చాలా ఉన్నతమైన వ్యక్తిగా, అత్యున్నతమైన ప్రణాళికతో దేవుడిని సృష్టించాడు. నీకు తెలియని ప్రణాళిక చాలా ఉంది దేవునికి. నువ్వు ఎరగనటువంటి గొప్ప ప్లాన్స్ నీ పట్ల దేవునికి చాలా ఉన్నాయి. అందుకోసం అడగాలి, గొప్ప వాటిని అడగాలంట, గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడాలంట, గొప్ప వాటి వైపు చూడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉన్నత శిఖరాల వైపు చూడడం నేర్చుకోవాలి. అందుకే దేవుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహాం నువ్వు క్రింద ఎక్కడ చూడొద్దు, ఎక్కడ నీ పరిసరాలను చూడొద్దు, నువ్వు ఆకాశం తట్టు చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, లెక్కబెట్టు వాటిని. అంటే నువ్వు లెక్క పెట్టలేనంత నీకు ఆశీర్వాదం కావాలని నేను అనుకుంటున్నాను. నువ్వు లెక్క పెట్టలేనంత ఇసుక రేణులంతగా నేను విస్తరింపచేయాలని ఆశపడుతూ ఉన్నాను. సో అబ్రహాం, కౌంట్ ద స్టార్స్, సీ టువర్డ్స్ ద స్కై. చూడు, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను పాయింట్అవుట్ చేసి లెక్క పెట్టు. అవి ఎలా ప్రకాశిస్తున్నాయో, ఎలా వెలుగుతున్నాయో, ఎలా స్వయంగా ప్రకాశిస్తున్నాయో, స్వయం ప్రకాశకాలు. చూడు ఒకసారి, దేవుని వెలుగు మీద ఎలా ఆధారపడుతున్నాయి చూడు ఒకసారి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా గుడిసెలు పుట్టినా, ఎక్కడ పుట్టినా నక్షత్రాలు చూసే వ్యక్తిగానే ఉండాలి. అబ్రహాం లింకన్ గురించి చెప్తూ ఉంటారు. అబ్రహాం లింకన్ ఒక గుడిసెలో ఉంటే, ఆ గుడిసెలోంచి నక్షత్రాలు కనపడుతుంటే నక్షత్రాలు చూసేవాడు అంట. నక్షత్రాలు చూస్తూ ఉండేవాడంట. నేను ఎంత గొప్పని ఎప్పుడు అవుతాను, అంత పెద్ద నక్షత్రంగా ఎప్పుడు వెలుగుతాను, అంత స్టార్ ఎలా అవుతాను నేను అని చెప్పేసి ఆయన చూస్తూ ఉండేవాడంట. అందరూ గుడిసెలో పడుకొని దిగులు పడతా ఉంటే, అయ్యో ఈ గుడిసె పోయింది, వర్షం వస్తే ఏమైపోతామో, అయ్యో వర్షం వస్తే ఏం జరుగుద్ది అని చెప్పేసి అనుకుంటా ఉంటే, ఆయన మాత్రం లోపల నుంచి నక్షత్రాలు చూస్తూ ఉండేవాడంట. నీ పేదరికలోంచి నక్షత్రాలు చూడు, నీ చిరిగిపోయిన షర్ట్లోంచి నక్షత్రాలను చూడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీ చిరిగిపోయిన షూస్లోంచి చినిగిపోయినటువంటి పగిలిపోయిన షూస్లోంచి పర్వతాలు ఎక్కటం ఎలా నేర్చుకో. చూడు, ఆ శిఖరాగ్రాన్ని చూడు, వీటిని వేసుకుని ఎలా ఎక్కాలన్నట్టుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో గొప్ప దృష్టి నీ జీవితంలో ఉన్నప్పుడు, గొప్ప తృష్ణ నీలో ఉన్నప్పుడు, నిశ్చయంగా నీ దేవుడు ఆ తృష్ణను గమనించి, ఆ ఆశను చూసి, నీలో రగులుతున్నటువంటి ఆకాంక్షను చూసి నీ కోసం సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఆశ నీది. నెరవేర్చేది దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకరం చేసే దేవుడు. నీలో మండుచున్న ఆశ ఉంటే చాలు, నీలో గొప్ప వ్యక్తిగా ఉన్నత శిఖరమే నిలబడాలని ఆశ నీకుంటే చాలు. నా డిజిగ్నేషన్ నేను కట్టుకోవాలి, నా తండ్రి కట్టలేదని ఏడవకూడదు, నా మేనమామ సహాయం చేయలేదని ఏడవకుండా, నా డిజిగ్నేషన్ ప్రభువా నాలో ఒక తృష్ణను కలిగించండి, నాలో ఒక గొప్ప ఆకాంక్ష పుట్టించని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తూ అడుగుతావో, నిశ్చయముగా ఉన్నత స్థలాలు చేర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు, ఎవరు ఉన్నతమైన ఆశతో ఉంటారో, ఎవరు అద్భుతమైన ఆశతో ఉంటారో, ఎవరు ఉన్నతమైన ఆకాంక్షతో ఉంటారో వారికి సహాయం చేయడానికి స్పెషల్ ప్యాకేజ్ కలిగినటువంటి దేవుడు, స్పెషల్గా ఇచ్చేటువంటి దేవుడు. ఆ స్పెషల్ ప్యాకేజ్ నీ కోసం పంపించబోతూ ఉన్నాడు. ఆ స్పెషల్ ప్యాకేజ్ నీకు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు గొర్రెలు మేపుకుంటా
ఆ ఉన్నత శిఖరాలతో చూస్తూ అనేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. 61 కీర్తనలో 1-2 వచనాలు చదువుకుంటే ఇక్కడ రాయబడిన మాట్లాడి చూద్దామా. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవి యొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కలేనంత కొండ, ఎక్కగలిగే కొండ కాదు ప్రభువా, చదవగలిగే చదువు కాదు ప్రభువా, చేయగలిగే వ్యాపారం కాదు ప్రభువా, నడవగలిగే మార్గం కాదు ప్రభువా, నేను మాట్లాడగలిగే లాంగ్వేజ్ కాదు ప్రభువా, నా చేతగాంది, నేను చెయ్యలేంది, ఎవ్వరు చెయ్యలేంది, ఎవ్వరు ఎక్కలేంది, ఎవరు ఉండలేని స్థలం నేను ఉండాలి ప్రభువా, ఆ స్థితిలో నేను ఉండాలి ప్రభువా, నన్ను ఎక్కించు ప్రభువా. ఎక్కలేని ఎత్తైన కొండపైకి. ఆ కొండలు చూసినప్పుడు అనుకునేవాడు అంట, పా నేను ఎత్తైన కొండపైకి వెళ్తే ఎంత బాగుంటుంది, ఆ కొండ మీద ఇల్లు కడితే ఎంత బాగుంటుంది, ఆ కొండ శిఖరం మీద ఉంటే ఎంత బాగుంటుంది పా అనుకునేవాడంట. దేవుడిని అదే అడిగేవాడు. ఎవరైనా ఇంటి పిచ్చోడా అనేవాడు. నువ్వు చూస్తే 4 గొర్రెలు వేసుకొని కూర్చున్నావు, నీ ఇంట్లో వాళ్ళే నేను లెక్క పెట్టరు, నీ అన్నయ్యలే నేను లెక్క పెట్టరు, నువ్వు వేసుకున్న నెక్కరేంటి, ఆ చినిగిపోయిన నెక్కరేంటి, ఆ పగిలిపోయిన సత్తు గిన్నె ఏంటి, ఆ చెప్పులేంటి, పాత చెప్పులు, ఇవి వేసుకొని శిఖరం ఎక్కుతానంటావా, చినిగిపోయిన షర్ట్ అయ్యా నీది చెప్పేసి అందరూ అంటా ఉంటే దేవుని ఆ చినిగిపోయిన షర్ట్లోంచి ఆ శిఖరం చూస్తూ ఉండేవాడు ఆయన. ఆ చినిగిపోయిన చెప్పుల్లోంచి ఇది ఎక్కాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఆ షూస్లోంచి శిఖరం చూస్తూ ఉండేవాడు. నిజంగా దేవుడు ఏం చేస్తే తెలుసా, డేవిడ్స్ టవర్ అనే ఒక హెబ్రోన్ అనే ప్రాంతంలో గొప్ప శిఖరం మీద దేవుడు దావీదు నగరాన్ని కట్టించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు శిఖరం, డేవిడ్స్ టవర్. అతని ఆశను బట్టి, ఆకాంక్షను బట్టి దేవుడు అలాగే చేశాడు. ఆశ ఉందా సహోదరుడా నీ జీవితంలో? నీ డిజిగ్నేషన్ ఏంటి అసలు? నువ్వెవరు? హూ యు ఆర్? నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీకు ఆశ ఉందా? నీకున్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి నీకు ఆశ ఉందా? ఏదో రోజు భోజనం వస్తుందిలే, ఏదో వెళ్ళి చిన్న పని చేసుకుంటే నాకు సరిపడ వస్తుందిలే, చాలులే, అబ్బా 1000 రూపాయలు వచ్చింది ఈరోజు, అబ్బా దీంతో సరిపెట్టుకుంటాం జీవితకాలం అంతా. కానీ దేవుడు చెప్తున్నాడు, గద్దంట తానెవరూ ప్రూవ్ చేసుకోవడానికి తన సొంత డెసిగ్నేషన్, తన సొంత లెగసీని, తన సొంత రెప్యుటేషన్ స్టార్ట్ చేసుకుంటుంది, అదే ప్రారంభించుకుంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ తన గురించి మాట్లాడుకునేటట్టుగా చేస్తుంది, ప్రజలందరూ తన గురించి అనుకునేటట్టుగా ముందుకెళ్తుంది. అందుకే దేవుని బిడ్డ ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు గొప్ప ఆశ ఉంటే చాలు, గొప్ప సహాయం నేను పంపిస్తాను. ఎక్కడి నుంచి పంపిస్తాను నీకు అవసరం లేదు, నేను పంపిస్తాను. గొప్ప ఆశ వేసి గొప్ప అడుగులు వేసుకుంటూ వెళ్ళు, గొప్ప ఉద్దేశంతో ముందుకెళ్ళు, ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను, ఉన్నత శిఖరం మీద కూర్చోబెడతాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏదో 10th చదివాను, ఇంటర్ చదివాను, చిన్న చదువులు చదివేశాను, ఏదో చిన్న జాబ్ చేసుకుంటే చాలులే, చిన్నది ఏదో ఫ్యాన్ షాప్లోనో ఒక బట్టల షాప్లోనో ఉదయం సాయంత్రం కష్టపడి వచ్చే చాలులే. ఎంతకాలం? హౌ లాంగ్? చేతి కింద బానిసకి ఎంతకాలం ఉంటావు? నేను ఎప్పుడు మా చర్చిలో పిల్లలకు చెప్తుంటాను, డిగ్రీ అయిపోయిందా ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళండి రా, ఐపీఎస్ కోచింగ్కి వెళ్ళండి రా, బాగా ఫిట్ ఉన్నటువంటి వాళ్ళు. చిన్న వాటి కోసం చూడబోకండి. ఏదో సాఫ్ట్వేర్ కూర్చుంటాం, వాళ్ళకి ఇష్టమైతే ఉంచుకుంటారు, లేకపోతే తరిమి పడేస్తారు. అమెరికాలో జాబ్స్ ఉన్నాయి, చాలా డబ్బు వస్తూ ఉంది అనుకొని వెళ్ళారు వీళ్ళందరూ. కానీ ఈ మధ్య అందరినీ పంపించేస్తున్నారు ఇండియాకి. వాళ్ళ కంపెనీలో లాభాలు వస్తే ఉంచుకుంటారు, లేకపోతే పంపించేస్తారు. సో ఊడిపోయే ముక్కు లాంటి జాబు, ఊడిపోయే బస్సు ఎందుకు నీ జీవితంలో? అధైర్యంతో ఎందుకు బ్రతకాలి? ఎందుకు గొప్ప టార్గెట్ కొట్టకూడదు? గొప్ప స్థితికి ఎందుకు వెళ్ళకూడదు? గొప్ప దేవుడు, ఆకాశమంత ఎత్తున్న దేవుడు నీకు ఉన్నాడు కదా. ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి. మనం ఒకేసారి నడవలేదు కదా, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పడి ఎన్నిసార్లు పడి ఉంటాం కింద. ఎన్నిసార్లు మనము మాట్లాడుతున్నాం, అందరు నవ్వు ఉంటారు. చిన్నప్పుడు తప్పులు మాట్లాడాను, కానీ నేర్చుకున్నాం. ఈ రోజున ఇంత ధారాళంగా మాట్లాడుతున్నాం అంటే, చిన్నప్పుడు నేను మాట్లాడింది మా అమ్మ నాన్న చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తుంటుంది. చిన్నప్పుడు నువ్వు ఇలా అనేదానివి, చిన్నప్పుడు అలా అనేదానివి, చిన్నప్పుడు అలా మాట్లాడేదానంటే ఆ మాటలు వింటే నాకు నవ్వు వస్తుంది. నేను ఇట్లా తప్పులు మాట్లాడానా అని అడుగుతుంటాను నేను. ఇట్లా అనేదాన్ని ఇప్పటికీ చెప్పి మా అత్తోళ్ళందరూ నవ్వుతుంటారు, పిన్ని వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడేదాను నువ్వు అని. సో చిన్నప్పుడు మనం మాట్లాడలేదు సరిగ్గా, మనకు మాటలే రాలేదు, అడుగులే రాలేదు. పడతా లేస్తా నేర్చుకున్నాను. సో ఈరోజు కూడా పడతావు కొన్నిసార్లు, ఓడిపోతావు కొన్నిసార్లు, నో ప్రాబ్లం. నవ్వుతారు ప్రజలు, నో ప్రాబ్లం. కానీ దేవుని బిడ్డ ఒక్కొక్క స్టెప్ దేవుని వైపు, దేవుని ముందు ధైర్యం తెచ్చుకొని, ప్రభువా నా పక్కకు రా, నన్ను ధైర్యపరచు, నన్ను శక్తితో నింపయ్యా, నన్ను నీ బలముతో నింపయ్యా, నన్ను నీ కృపతో నింపయ్యా. గొప్ప శిఖరాలు ఎక్కించే దేవుడు నువ్వు కదా, ఉన్నత శిఖరం చేర్చే దేవుడు నువ్వు కదా, గొప్ప వాటికి నన్ను తీసుకొని పోయే దేవుడు నువ్వు కదా. ప్రభువా దావీదుని ఎక్కించావే, గొప్ప వాళ్ళు చేసావే, ప్రభువా నన్ను కూడా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువా. దావీదు ఎవరిని అడగలేదు, మామ నన్ను ఎక్కిస్తావా,
అత్తమ్మను ఎక్కిస్తావా, మావయ్య ఎలా ఎక్కాలో చెబుతావా? నెవ్వర్. దేవుడి దగ్గరే కూర్చునేవాడు. ఎందుకంటే తనకున్న ఆశ చెప్తే నవ్వుతారు అందరు కూడా. ఒరే నువ్వు ఇక్కడే ఉన్నావు, అంత పెద్ద ఎలా ఎక్కుతావురా, ఆశ కూడా ఒక హద్దు ఉండాలిరా అంటారు కదా. సో అందరు నవ్వుతారు, డిస్కరేజ్ చేస్తారు, పడిపోతావేమో, ఒకవేళ అక్కడి నుంచి జారి పడితేనో, ఒకవేళ మధ్యలో ఏమైనా పులి తినేస్తే, ఇట్లా డిస్కరేజ్మెంట్లు మాట్లాడతారు. అందుకని మనుషులు ఎవరిని అడగలేదు, దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా నన్ను ఆ ఉన్నత శిఖరం ఎక్కిస్తావా, ఆ గొప్ప శిఖరమే కూర్చోబెడతావా అని చెప్పేసి ప్రాణము తల్లడిల్లిపోయేటట్టుగా. ఎటువంటి ఆశ ఉందో తనకి? ప్రాణము తల్లడిల్లి ఆశ. ఏదో అబ్బా అదైతే బాగుంటుందని చెప్పేసి మామూలు ఆశ లేదు అతనికి. ప్రాణం తల్లడిల్లిపోయేంతగా ఆ విధంగా ఆయన అడుగుతున్నాడు దేవుణ్ణి. సో మనం కూడా అటువంటి నాయకత్వం కోసం, ఒక గొప్ప అథారిటీ కోసం, ఎందుకంటే దేవుడు అథారిటీ ఇచ్చే దేవుడు, మనల్ని బానిసలుగా సృష్టించలేదండి దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి ఏలుబడి చేసి లోబర్చుకొని, ఎంత మంచి ఆశీర్వాదాలు, విస్తరించేటువంటి ఆశీర్వాదం, లోబర్చుకునే ఆశీర్వాదం, రాజ్యదండం చేతపట్టుకొని అధికారతను చేతపట్టుకొని ఏలుబడి చేసేటువంటి గొప్ప ఆధిపత్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఇంత గొప్ప ఆధిపత్యం ఇచ్చాడు దేవుడు. సో అందుకని దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, ప్రియ దేవుని బిడ్డ, నీ ఆశ నీ హక్కు, ఎదగటం నీ హక్కు, ఎగరటం నీ హక్కు, దేవుని దగ్గర అడగటం నీ హక్కు. ఎందుకు? అది నీ ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఎందుకు నువ్వు తక్కువడిగా అనుకుంటావు? ఎందుకు నువ్వు చేతకాని వ్యక్తిగా అనుకుంటావు? ఎందుకు నేను చెయ్యలేను అని అనుకుంటావు? నువ్వు ఒక్కదనం ఎందుకున్నావు అనుకుంటావు? నువ్వు ఒక్కడే ఉన్నావని ఎందుకు అనుకుంటావు? నీతో దేవుడు ఉన్నాడని ఎందుకు అనుకోవట్లేదు? నీతో దేవుడు ఉన్నాడని, నడిపిస్తాడని, బలపరుస్తాడని ఎందుకు అనుకో? దేవుడు రావాలని ఆశపడుతూ ఉంటే నువ్వు అనుకుంటా నాకు దిక్కు ఎవరు లేరు, నా బతుకులు నాకు ఎవరు లేరు, ఎందుకు ఏడుస్తావు? ఏదేటప్పుడు ఏడుస్తావు? సహోదరుడా, నీ మాట మారాలి. ఈ రోజున నీ తలంపులు మారాలి. దేవుడు నీతో ఉన్నాడని, నడిపిస్తాడని, చెయ్యి పట్టుకుంటాడని, శిఖరాగ్రం తీసుకొని పోతాడని, మహిమతో నింపుతాడని, నీ కోసం గొప్ప ఆశ కలిగి ఉన్నాడని దేవుడు. నువ్వు ఎక్కుతుంటే చూడాలని ఆశపడుతున్నాడని దేవుడు. నువ్వు గొప్ప చదువుతుంటే, నువ్వు గొప్ప శిఖరంలో నిలబడుతుంటే, గొప్ప అంబిషన్తో పరిగెత్తుతుంటే దేవుడిని ఎంకరేజ్ చేయాలని ఆయన అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. గొప్ప శిఖరమే నీ కోసం ఒక గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం హద్దు లేని ఆశతో, ఆకాశాన్ని హద్దుగా చేసుకొని, పక్షిరాజు తన గూడు కట్టుకున్నట్టుగా, తన డిజిగ్నేషన్ తానే ప్రపంచాన్ని చూపించినట్టుగా, ప్రపంచమే కనులెత్తి చూసేంత ఎత్తులో తన జీవితాన్ని కట్టుకున్నట్టుగా మనం కూడా కట్టుకొని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ప్రారంభిద్దాం, అడుగుదాం దేవుని, ప్రభువా నా స్థితి ఎలా ఉండటానికి వీల్లేదు ప్రభువా, నేను విస్తరించాలి ప్రభువా, నేను భూమిని నిండించాలి ప్రభువా, ప్రభువా నాకు గొప్ప కీర్తి కావాలి ప్రభువా, నన్ను నడిపించండి, శక్తితో నింపండి, బలముతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, నేను ఏం చేయాలి నాకు తెలియచేయండి ప్రభువా, నాకు మంచి లాంగ్వేజ్ నేర్పించండి, ఫ్లూయెన్సీ నేర్పించండి ప్రభువా, గొప్ప శిఖరాలు ఎక్కే కృప దయచేయండి తండ్రి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ఏవి కూడా నీకు ఊరికే రావు. ఎప్పుడు గొప్ప వాటిని నువ్వు ఊరికి అంచనా వేయొద్దు. కష్టపడాలి, ప్రయాసపడాలి. నువ్వు ప్రయాసపడుతున్న కొలది శిఖరాన్ని దగ్గరికి వెళ్తూ ఉంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈత నేర్చుకోవడం చాలా కష్టం. ఈత నేర్చుకుంటే సముద్రాలు నీ తల కింద ఉంటాయి, సముద్రాలు నీ పాదాల కింద ఉంటాయి తెలుసా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సముద్రమే నీకు భయపడుతుంది. మీరు చూడండి, కొంతమంది చిన్న చెక్క ముక్క వేసుకొని సముద్రాల్లో ఈదుకుంటూ వెళ్తుంటారు, స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సముద్రమే చేస్తుంటారు వాళ్ళు, మంచు మీద కాదు. ఎస్ దేవుని బిడ్డ, ఆ చిన్న చెక్కతోటి అంత పెద్ద అలలు ఎగిసి పడతా ఉంటే ఆ అలల మీద వెళ్ళిపోయి హ్యాపీగా సంతోషంగా వస్తుంటారు. అసలు వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంటుంది, సముద్రమే వీళ్ళని చూసి తల ఉంచుకుంటుందయ్యా, ఇంత పెద్ద సముద్రమే చిన్న మనిషి దగ్గర. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, మంచు మీద నడిచేవాళ్ళు ఉంటారు, స్కేటింగ్ చేసేవాళ్ళు పైనుంచి జారుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఏ మంచుకు వాళ్ళు భయపడరు, ఏ మంచు తుఫానికి భయపడరు. కారణం ఏంటంటే వాళ్ళ చేతుల్లో ఆ కళ ఉంది, వాళ్ళ కాళ్ళల్లో ఆ సామర్థ్యం ఉంది కాబట్టి పర్వతాలు దాటుకుంటూ వస్తారు, సముద్ర ఉపరితలం మీద నడుచుకుంటూ వస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సముద్రం ఎంత ఎగసి పడుతున్నా సరే దాన్ని కాళ్ళ కింద పెట్టుకుని ధైర్యంగా వెళ్ళిపోతారు. మనమైతే చిన్న నదిలో పడి చచ్చిపోతాం, సంపులో పడి చచ్చిపోయిన ఎంతమంది అండి. అమెరికా వెళ్ళినటువంటి ఒక ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్లో పడి, ఆ సంపులో పడి చచ్చిపోయారు ఒక ఫ్యామిలీ. ఎందుకంటే ఈత రాదు వాళ్ళకి. మరి ఎంత పెద్ద సముద్రాన్ని ఈదగలిగే, అంత పరిపాలించగలిగే సామర్థ్యం దేవుడు ఇచ్చినా మనం నేర్చుకోలేదు కాబట్టి మనం అక్కడ మునిగిపోవాల్సి వస్తుంది పరిస్థితి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దారిద్ర్యంలో బ్రతకడం నిన్ను సృష్టించలేదు, ఆ ధైర్యంలో బ్రతకడం నిన్ను సృష్టించలేదు.
ఈ లోకపరమైనటువంటి నిరాశలో బ్రతకడం దేవుడిని సృష్టించలేదు. నీ ప్రియ తండ్రి ఎప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశిస్తున్నాడు. ప్రపంచం చూసినా చూడకపోయినా, లోకం చూసినా చూడకపోయినా దేవుడిని చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం పక్షి రాజు వలె మన గూడు, మన డిజిగ్నేషన్, మన లెగసీ, మన రెప్యుటేషన్, మన జీవితంలో ఉన్నటువంటి ఆ గ్రేట్నెస్, మన బ్రతుకున్నటువంటి ఆ గ్రేట్నెస్ మనం స్టార్ట్ చేసుకోవాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పలానాలో కొడుకను, పలానాలో మనవడను అనిపించుకోవడానికి కాదంట, నువ్వెవరో ప్రపంచానికి చూపించడానికి ఒక ఉన్నతమైనటువంటి ఇండివిజువల్గా నువ్వెవరో అని చెప్పడానికి ప్రపంచంలో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సిద్ధపడతావా? నువ్వు సిద్ధపడతా నీకోసం గొప్ప కాలు దేవుడు చాలా ఆశపడుతూ ఉన్నాడు. దేవుని హస్తాన్ని ఖాళీగా ఉండేయొద్దు, దేవుని చేతిని ఖాళీగా ఉండేయొద్దండి. దేవుని చేతికి పని చెప్పండి, ఆయన చేస్తాడు నీకోసం. ప్రభు నాకు ఇది కావాలి చేయండి, దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఆయన హస్తం ఎందుకుందంటే నీకోసం పని చేయడానికి. ఆయన సృష్టికర్త హస్తం ఎందుకుందంటే నీకోసం క్రొత్త సృష్టిని చేయడానికి. దేవుని చేతులను వాడుకో, దేవుని యొక్క సన్నిధిని వాడుకో, దేవుని శక్తిని వాడుకో, దేవుని బలాన్ని వాడుకో. నీ బలకేంత చూసి దాటిపోవద్దు. దేవుని బలం ఉందని గుర్తుపట్టు, దేవుని శక్తి ఉందని గుర్తుపట్టు నీకోసం, దేవుని సామర్థ్యం ఉందని గుర్తుపట్టు నీకోసం. ఈరోజు నీ సేవను ఆరంభించు న్యూ డైమెన్షన్లో, ఈరోజు నీ స్టడీని ఆరంభించు న్యూ డైమెన్షన్లో, ఈరోజు నీ బిజినెస్ని ఆరంభించు న్యూ డైమెన్షన్లో. దేవుని పెట్టుకొని, దేవుని సహాయం అడుగుతూ, దేవుని చేతిని పట్టుకొని, తండ్రి నాకు నువ్వు కావాలి ప్రభు, తండ్రి నాకు నువ్వు అవసరం తండ్రి అని చెప్పేసి అడిగి దేవుని సహాయాన్ని 24 గంటలు అడుగుతూ ఆయన చేయి పట్టుకుని ముందుకెళ్ళు. సక్సెస్ఫుల్గా నువ్వు వెళ్ళబోతున్నావు. అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. నువ్వెవరో ప్రపంచానికి ప్రూవ్ చేయబోతున్నాడు దేవుడు, నువ్వెవరో ప్రపంచాన్ని చూపించబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. నీకోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను నేను. ఈరోజు నువ్వు ఓడిపోయి ఉన్నావేమో, దిగులు పడిపోయి ఉన్నావేమో, ఎక్కడో కూలిపోయి ఉన్నావేమో, ఎక్కడో కృంగిపోయి ఉన్నావేమో, ఎవరో మాట్లాడిన మాటలకు చిన్నబుచ్చుకొని బతుకుతున్నావేమో, ఎవరో మాట్లాడిన మాటలకి నిజమే కదా అని చెప్పేసి వాళ్ళకు ఓటేసి ఓడిపోయి కూర్చున్నావేమో. ఈరోజు నువ్వు లేవాలి, పక్షి రాజు వలె ఉన్నత శిఖరం మీద నువ్వు నిలబడాలి. నీ గూటిని, నీ డిజిగ్నేషన్ నీవు స్థాపించుకొని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ పక్షాన్ని దేవుడు నిలబడి నేను నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ పక్షాన్ని దేవుడు దిగి వచ్చి నీ కోసం గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. లే సోదరా, లే సోదరి, ఈరోజు నీకు మంచి కాలం ప్రభు ఆరంభించాడు. గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నిలబెట్టబోతున్నాడు, ఎక్కడ కృంగిపోయావో అక్కడ నీ ధైర్యపరచబోతున్నాడు దేవుడు. ఎక్కడ సిగ్గుతో తల ఉంచుకున్నావు అక్కడి క్రొత్త చరిత్రను, ఘనమైన చరిత్రను దేవుడు ఆరంభించబోతూ ఉన్నాడు. తల వంచి ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. నాతో పాటు కలిసి ప్రార్థన చేసే సహోదరుడు, కన్నిటితో దేవుణ్ణి అడుగు, దేవుని శక్తిని అడిగి రోజున, మనుషుల శక్తిని కాదు. నాకెవరైనా లోన్ ఇస్తే బాగుండు, నాకెవరైనా గవర్నమెంట్ ఇల్లు ఇస్తే బాగుండు, లేకపోతే నాకెవరైనా ఏ నాయకుడు వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు, ఏ పార్టీ సహాయం చేస్తే బాగుండు, ఆ పార్టీ వస్తే బాగుంటుంది, ఈ పార్టీ వస్తే బాగుండు. ఎవరు నీకేం చేయలేరు, ఎవరు నీ జీవితంలో ఏం చేయలేరు నువ్వు కానీ లేవకపోతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు నీ కోసం గొప్ప కలిసి ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు తట్టు చూడదండి, దేవుని తట్టు మాత్రమే చూడు. ఈ రాత్రి నీకు అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. ఈ సమయంలో దేవుడు ఆశ్చర్యకాలు ప్రభు చేయబోతున్నాడు. అందరు తల నుంచి ప్రార్థన చేసుకుంటామా? నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అందరు కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించి హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరువు సహోదరుడా, నోరు తెరువు సహోదరి. మౌనంగా ఉంటే నువ్వు అద్భుతాన్ని చూడలేవు. మౌనం ఉంటే పాతాళం. సజీవులే దేవుని ఎదుట మాట్లాడతారు, స్తుతిస్తారు. ఎక్కడ మౌనం ఉందో అక్కడ పాతాళం ఉంది, అక్కడ యాతన, పండ్లు కొరుక్కోవటం, కసి, రోదన ఉంది. ఈ రోజున నువ్వు లేచి దేవుని కోసం నిలబడే గడి ఆసనమైనది. లే, నడుము కట్టుకో, సిద్ధ మనసుని జోడు తడుకుకో. ఈ రోజున యేసు నీ కొరకు నీ మార్గం నిలబడి ఉన్నాడు. నీ ఓటమిని విజయంగా మార్చటానికి, నీ బలహీనతను బలముగా మార్చడానికి, నీ శక్తిహీనతను మహాశక్తిగా మార్చడానికి, నీ రోదన నాట్యముగా చేయడానికి, నీ మార్గములో నువ్వే స్థితిలో పడిపోయినావు అక్కడే యేసు నిలబడి ఉన్నాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా రండయ్యా. నీ వ్యాధి దగ్గరికి ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు పడిపోయిన మంచం యొద్దకు ఆయన రాబోతున్నాడు. నీ నరములను, ఎముకలను, మూలుగును స్వస్థపరిచి నిలబెట్టబోతూ ఉన్నాడు. కృంగిపోయిన నీ మనస్సును తిరిగి లేపబోతూ ఉన్నాడు. దిగులు పడి నీ హృదయం తిరిగి లేపబోతున్నాడు, కట్టబోతున్నాడు. యేసయ్యా, యేసయ్యా రండయ్యా. అద్భుతాలు జరిగించండి అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించండి యేసయ్యా. శక్తితో నింపండి అయ్యా. దయగల తండ్రి, కృపగల తండ్రి, నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నీ దక్షిణ హస్తమును చాపు తండ్రి, దక్షిణ హస్తమును చాపండి ప్రభువా. శక్తిగల హస్తమును చాపండి తండ్రి. ఉన్నత శిఖరం మీద పక్షి రాజు వలె తండ్రి, నా గూడు కట్టడానికి, నా వ్యాపారాన్ని కట్టడానికి, నా యొక్క స్టడీని కట్టడానికి ప్రభువా, నా యొక్క
జాబును కట్టుకోవడానికి, నా యొక్క స్థితిని కట్టుకోవడానికి ప్రభువా అయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా. లిఫ్ట్ మీ అప్ లార్డ్, లిఫ్ట్ మీ అప్ హోలీ స్పిరిట్, లిఫ్ట్ మీ హోలీ ఫాదర్. లేపండి ప్రభువా, నన్ను లేపండి ప్రభువా, నన్ను నిలబెట్టండి ప్రభువా. నాకు నువ్వు ఉన్నావన్న ధైర్యమును ప్రభువా నన్ను నిలబెట్టి నడిపించు తండ్రి. నన్ను అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి, అద్భుతం చేయండి ప్రభువా. ఎంతమంది కన్నీటితో దుఃఖంతో ఉన్నారో యేసయ్యా, కృంగిపోయి ఎంతమంది ఉన్నారో ప్రభువా అయ్యా, కుటుంబాన్ని పోషించుకోలేక చాలీచాల జీతముతో, చాలీచాల బ్రతుకుతో, చాలీచాల విషయాలు ఎంతమంది ఉన్నారో తండ్రి, అట్టి వారిని మీరు లేవనెత్తండి అయ్యా, అట్టి వారిని బ్రతికించండి అయ్యా, అట్టి వారిని సంధించండి యేసయ్యా, శక్తితో నింపండి యేసయ్యా, ధైర్యంతో నింపండి యేసయ్యా, కృపతో నింపండి యేసయ్యా. ఇప్పుడే రండి నాయన, యేసుక్రీస్తు శక్తి దిగి వచ్చును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి నిరాశ, ప్రతి నిస్పృహ, ప్రతి ఓటమి, ప్రతి రోదన, ప్రతి కన్నీరు యేసుక్రీస్తును తొలగి పొమ్మని చదవం. ఇప్పుడే అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకర జరుగును గాక తండ్రి, మీ మహిమ దిగి వచ్చును గాక తండ్రి, ఆదరణ దిగి వచ్చును గాక తండ్రి. యేసుక్రీస్తు నామములో తండ్రి నిరాశ పరుపు యేసు నామములో లేవనెత్త పాడును గాక అని చెబుతున్నా. నిస్పృహ పరుపు లేవనెత్త పాడును గాక అని చెబుతున్నా. వారు పడి ఉన్న స్థితి, కృంగిన స్థితి యేసు నామములో మార్చ పాడును గాక అని చెబుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీరు రండి ప్రభువా, రండి దేవా, మీకు స్తోత్రము తండ్రి. నాయన ఎంతమంది వ్యాధితో మనసాన పడిపోయి అయ్యా, నరాల్లో ఎముకల కీళ్ళ మూలుగుల సత్తువు లేక తండ్రి నాయన అయ్యా, శరీరంలో వ్యాధులు ఎంతమంది కట్టబడి ఉన్నారో, నిరాశలో కూరుకొని పోయి నా బ్రతికింతే అంటూ శోకా సముద్రంలో ఉన్నారు ప్రభువా, అట్టి వారిని మీరు లేవనెత్తమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. లిఫ్ట్ దెమ్ అప్ ఫాదర్, లిఫ్ట్ దెమ్ అప్ మాస్టర్, లిఫ్ట్ దెమ్ హోలీ స్పిరిట్. మీరు లేవనెత్తమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. సహాయం చేయండి అయ్యా, అద్భుత కార్యం జరుగును గాక తండ్రి. ఆయన పెంట కుప్ప నుంచి దీనులు లేపే దేవుడవు నీవయ్యా, పెంట కుప్పలో దీనులు లేపి రాజులతో కూర్చోబెట్టగల శక్తిమంతుడు యేసు. యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ఆయన మీ ప్రజలు మీరు లేపండి అయ్యా, మీ ప్రజలు మీరు లేపండి అయ్యా, మీ ప్రజలు మీరు సంధించండి అయ్యా, దృష్టి మార్చండి అయ్యా. ఎంతమంది నా బ్రతికింతే చచ్చిపోదాం అనుకుంటున్నారు. ప్రతి ఆత్మహత్య దురాత్మ, స్పిరిట్ ఆఫ్ సూసైడ్ డిపార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. యేసుక్రీస్తుల ప్రతి శరీరాన్ని విడిచి పొమ్మని చెబుతున్నాం. ఈ బిడ్డలు హెల్దీగా బ్రతకాలి నాయన, నిండు నూరేళ్ళ ఆయుష్ కలిగి బ్రతకాలి, దీర్ఘాయుష్తో బ్రతకాలి. యేసుక్రీస్తు నామములో మీరు అద్భుతం చేసి నడిపించి బలపడి సహాయం చేయండి, సహాయం చేయమని, అభిషేకించమని, సమృద్ధి దయచేయమని. ప్రతి తలను మీరు అభిషేకించండి, ప్రతి తలను మీరు అభిషేకించండి. జ్ఞానాత్మతో నింపండి, బుద్ధిగల ఆత్మతో నింపండి ప్రభు, సమాధాన ఆత్మతో నింపండి ప్రభు, అభిషేక ఆత్మతో నింపండి ప్రభు. యేసుక్రీస్తును అద్భుతం జరుగును గాక తండ్రి. మీ కార్యము నూతన పరిచి నడిపించి బలపడి సహాయించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుళ్ళంతటిగా దీవించి ఆస్వాదించి శిఖరాగ్రం మీద ఆయన కృపచేత నిన్ను కట్టి స్థాపించును గాక, నిలువ బెట్టును గాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807